కష్టపడి పనిచేస్తున్నారు. ఎంత వస్తుందమ్మా? రోజు 200 ఇస్తాడు. ఆవిడొక్కరే పనిచేయడం వల్ల వచ్చే కొంత ఆదాయం ఇంటి అవసరాలకే సరిపోవడం వల్ల స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా తన మిగతా అవసరాలన్నీ తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయా. కొన్ని రోజుల తర్వాత తన బర్త్డే రోజున వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళా. తనకి హ్యాపీ బర్త్డే చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసి తన ముందు 3 కేక్స్ ని పెట్టి సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశా. ఈ 3 కేక్స్ లో ఒక దానిలో నీ బర్త్డే గిఫ్ట్ గా నీ స్కూల్ ని మొత్తం కంప్లీట్ చేయడం కోసం కావాల్సిన చెక్ అన్ని మిగతా అవసరాలకి డబ్బులు ఉన్నాయి. కాకపోతే ఆ గిఫ్ట్ ని సొంతం చేసుకోవడం కోసం అది ఏ కేక్ లో ఉందా అని నువ్వు కనిపెట్టాల్సి ఉంటుంది అని గేమ్ స్టార్ట్ చేశా. చాలా టెన్షన్ పడుతూ కేక్ ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ తనకి తెలియని సీక్రెట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి కేక్ లో మనం చెక్ ని డబ్బుల్ని పెట్టాం. తన స్కూల్ కి చెక్ అండ్ అవసరాలకి డబ్బులు గెలుచుకున్నందుకు అందరం హ్యాపీ. సో ఇలా హర్ష సాయి అన్న, ఆ స్కూల్ పిల్లల ఫీజు కట్టి చాలా గొప్ప పని చేసినావు అన్న. నిజంగా అన్న, అతని బర్త్డే నాడు అతని కళని నెరవేర్చావు అన్న. నిజంగా అన్న, ఇలాగే పేదోళ్ళ సాయం చేసుకుంటా ఉండన్న హర్ష సాయి అన్న. నిజంగా అన్న, నువ్వు సాయం చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్న.